పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి జూబిలీ సంవత్సరం సందర్భంగా ఇప్పటి వరకు 21 అధ్యాయాలు మీతో నేను ధ్యానించడం జరిగింది. మత్తయి సువార్త 22, 23 అధ్యాయాలు ధ్యానించి చదువుకుందాం. పెండ్లి పిలుపు. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను కొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలువబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమును, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైనికులను పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనబడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటబడిన వారిని అందరినూ తీసుకుని వచ్చిరి. ఆ కళ్యాణ మండపం ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వానిని ఒకనిని చూసి, మిత్రమా, వివాహ వస్త్రములు లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. సుంకమును గూర్చి సమస్య. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని హేరోదీయులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీ దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించిన వాడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటం లేని వాడవు. చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనలను గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించుచున్నారు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారొక దినారమును ఆయనకు అందించిరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా, చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మంచిది, చక్రవర్తికి దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. ఇది విని వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటు నుండి వెడలిపోయెను. పునరుత్థానము. సద్దూకయ్యుల పన్నాగము. ఆ దినముననే మృతులకు పునరుత్థానము లేదను కొందరు సద్దూకయ్యులు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానము కలుగ చేయవలెను అని మోషే ఉద్దేశించెను గదా. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లాడి చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సోదరుడు అతని భార్యను చేసుకొనెను. అదే రీతి 2వ వానికి, 3వ వానికి, వరుసగా 7వ వాని వరకు సంభవించెను. తొట్టతుదకు ఆమెయు మరణించెను.
వారందరూ ఆమెను వివాహమాడిరి. అట్లయినా పునరుత్థానమందు వారు ఆమె వారిలో ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, లేఖనములను గాని దైవశక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎలైనా పునరుత్థానమందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు, పరలోకమందలి దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు ఏమి సెలవిచ్చెనో మీరు ఎన్నడూ చదవలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన పలికెను గదా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని సమాధానమిచ్చెను. జన సమూహములు ఆ మాటలు విని ఆయన ఉపదేశమునకు ఆశ్చర్యపడిరి. ప్రముఖ శాసనం. యేసు సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటికి కూడా వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇటిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండాజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. క్రీస్తుని గూర్చిన ప్రశ్న. పరిసయ్యులందరూ ఒక్కుమ్మడిగా వచ్చినప్పుడు యేసు వారిని, క్రీస్తుని గూర్చి మీరేమి తలంచుచున్నారు? ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించెను. ఆయన దావీదు కుమారుడు అని వారు సమాధానమిచ్చిరి. అట్లయినా దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను ప్రభువు అని ఎలా సంబోధించెను? నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఇవి దావీదు పలుకులు గదా. క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును అని యేసు వారిని ప్రశ్నించెను. అందుకు ప్రత్యుత్తరముగా ఒక్కడైనా ఒక్క మాటైనా పలుకలేదు. ఆ దినము నుండి ఆయనను ఎవ్వరునూ ఏమియును అడుగుటకు సాహసింపలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. హెచ్చరిక. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యం కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెనైన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసి కొందరును విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుచున్నారు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని బోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులను అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని ప్రభువు పలికెను. ధర్మశాస్త్ర ప్రబోధకులను పరిసయ్యులను గద్దించుట.
వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారం మూసివేయుచున్నారు. మీరు